యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫ్లాట్ లో ఎవరూ లేరు కదా, విజిల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? హలో, తమరేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాటా? ఎక్కడ మీ ఫ్రెండ్? బయటికెళ్ళింది. ఏంటి, ఎక్కడో ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఒంటరిగా వదిలేసి మళ్ళీ తను బయటికి వెళ్ళిందా? అవును. అబద్ధం కూడా చెప్పడం రాకపోతే చెప్పకు, అంతేగాని నీటిలో నానిపోయిన అప్పడం లాంటి అబద్ధాలు చెప్పకు. హలో మిస్టర్, తమరికి అబద్ధాలు చెప్పే అవసరం నాకేముంది? కొంపదీసి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి? మిమ్మల్ని ఫాలో? అసలు తమరి గురించి తమరు ఏమనుకుంటున్నారు? తమరేమైనా మన్మధుడు అనుకుంటున్నారా? మాడిపోయిన మామిడికాయ పప్పు మొహం వేసుకొని. నాది మామిడికాయ పప్పు మొహమా? నీదే ఉప్పు కారం లేని ఉసిరికాయ పచ్చడి మొహం. అబ్బా, డబ్బాలో రాళ్లేసి గిలికరించినట్టు అరవకండి, చెవులకి చిల్లులు పడిపోతున్నాయి. అబ్బా, నీదేదో గాన కోకిల గొంతు, మరి సిగ్నల్ లేని రేడియో గొంతేసుకొని. సిగ్నల్ లేనిది నాకు కాదు సార్, తమరికే. ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే తమరు మాత్రం ఇంకోలా ఉంటారు. సగం సగం తయారు చేసిన చిల్లు రేకుల రోబోలా. నీ బుర్ర ఏమైనా పెద్ద తెలివైన బుర్ర అనుకుంటున్నావా? సాంబార్లో సాల్ట్ అనుకుని సోడా వేసే రకానివి నువ్వు. సరే సార్, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా తమరే తెలివైన వారిని భ్రమపడుతూ కూర్చోండి, నేనే వెళ్తున్నాను. కొంపతీసి ఇదంతా మీ పని కాదుగా? నిజం చెప్పండి, ఇదంతా తమరి పనే కదా? హలో, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంత సీన్ లేదు. అలాంటప్పుడు అసలు ఈ ఫ్లాట్ లోకి మీరెందుకు వచ్చారు? ఎక్స్క్యూజ్ మీ, దీని ఆపోజిట్ ఫ్లాట్ నాది. చూసుకోవడానికి వచ్చి అనవసరంగా వాటర్ బాటిల్ కోసం ఈ ఫ్లాట్లోకి వచ్చాను. ఇలా ఇరుక్కుని చచ్చాను. మరి ఇప్పుడు ఎలా? అందుకే చెప్పాను నీకు బుర్ర లేదని. వెయిట్. వాచ్మెన్కి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదేంటి? ఇక్కడ సిగ్నల్ లేదు. నేనే నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూనే ఉన్నావేంటి? నిన్ను చూస్తే రెప్ప కూడా వెయ్యాలనిపించలేదు. ఎందుకంటే ఆ రెప్పపాటు కాలంలో కూడా
నిన్ను చూడటం మిస్ కాకూడదని. అమ్మో, నువ్వు పెద్ద ఫ్లర్టింగ్ ప్రొఫెసర్లా ఉన్నావు. ఇది ఫ్లర్టింగ్ కాదు కోమలి, ఫ్యాక్ట్. ఏంటో ఆ ఫ్యాక్ట్? అప్పుడప్పుడు నీ కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. అది వింటూ నా గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకుంటుంది. వింటావా? బాబోయ్, మీ అబ్బాయిలు చాలా డేంజర్. డేంజరా? అవును, అబ్బాయిల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే మాయ చేస్తారంట. మా ఫ్రెండ్ చెప్పింది. నువ్విప్పుడు అచ్చం అలాగే చేస్తున్నావు. అది సరే గాని నీకోసం ఏం తెచ్చానో చూడు. గాజులు గోల్డా? అవును, నీకోసమే తెచ్చాను. అమ్మో, నువ్వు ఫోన్ ఇచ్చినప్పుడే మా ఇంట్లో పెద్ద తుఫాన్ వచ్చింది. కవర్ చేసుకోవడానికి కింద మీద పడ్డాను. ఇక గోల్డ్ అంటే గొంతు పిసికి చంపేస్తారు. ఏం కాదులే. అయినా ఇన్ని డబ్బులు నీకెక్కడివి? మా నాన్న కస్టమ్స్ లో చేస్తారు కదా, అక్కడ రైడ్లో దొరికినవి. అయితే ఫ్రీయే అన్నమాట. సరే, నీ చేతులతో నువ్వే వేయి. కోమలి, కోమలి, అమ్మో, మా పెద్దమ్మ వస్తున్నట్టుంది. ఆ బుర్కా వేసుకో. ఇందాక ఎక్కడో పడేశాను. అయినా కాసేపు ఉంచుకోవచ్చు కదా, అప్పుడు ఎందుకు తీసేసావు? అందులో ఉక్కపోసి చంపుతుంది కోమలి, అందుకే తీసి పడేశాను. తలుపు తీ కోమలి. కోమలి, కోమలి. అయ్యో, మా పెద్దమ్మ వచ్చేస్తుంది. ఇట్రా, ఇట్రా. ఇక్కడే ఉండు, బయటికి రావద్దు. డోర్ ఎందుకు క్లోజ్ చేసావు కోమలి? ఏం లేదు పెద్దమ్మా. సరే సరే, మీ ఇద్దరికి టిఫిన్స్ తెచ్చాను. ఆ అమ్మాయి ఎక్కడా? హలో హలో, వినిపిస్తుందా? చెప్పవే, వినిపిస్తుంది. ఇక్కడ ఫ్లాట్ కి బయట ఎవరో లాక్ చేసేశారు. లోపల ఇరుక్కుపోయాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరు త్వరగా రండి. హలో ఈశ్వరి. హలో హలో, వినబడ్డం లేదా? హలో, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదే. హలో చార్మి. హలో హలో, నీ మాటలు వినపడడం లేదు. హలో. అప్పుడే బోర్ కొడుతుందేమో, కాల్ చేసేసింది. ఈ పని అయిపోగానే వెళ్ళిపోదాంలే. సరే. హలో చార్మి. ఏయ్, ఆ ఫోన్ ఇటు. హలో, ఇది నా ఫోన్. అబ్బో, ఇదేదో క్వీన్ ఎలిజబెత్ కిరీటంలా చెప్తున్నావు. రేపు మాపు చెత్తబుట్టలో వేసే ఇనుప డబ్బాలా ఉంది. అవునా? అయితే ఆ ఇనుప డబ్బాతో తమరికేం పని? ఇవ్వండి. హే, హే. నీ ఫోన్ కి కొంచెమైనా సిగ్నల్ వస్తుంది. వెయిట్, వాచ్మెన్ కి కాల్ చేస్తాను. అదేదో నేను చేస్తాను. ఇటు ఇవ్వండి. హే, హే, ఇవ్వండి. చూపు, మెంటల్. కాల్ చేయాలి నేను. ఏంటి? నేను మెంటలా? నువ్వే డెంటల్. డెంటలా? డెంటల్ కాకపోతే డెటాల్. ఏదో రైమింగ్ కి వాడలే. ఫోన్ ఇస్తారా ఇవ్వరా? హే. ఇవ్వండి. అయ్యో,
అయిందా? బాగా అయిందా? నా ఫోన్ పగలగొట్టి కనీసం సారీ కూడా చెప్పకుండా సెట్ అయ్యలా? ఉండండి, మీ పని చెప్తాను. ఏయ్, 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 నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ నీకేమన్నా పిచ్చా? అది ఎంతో తెలుసా? 1,00,000 రూపీస్. తమరి ఫోన్ తమరికెంత ముఖ్యమో నా ఫోన్ నాకు కూడా అంతే ముఖ్యం. అబ్బో, కాకా హోటల్ తెలివితేటలు బాగానే ఉన్నాయే. మా హోటల్ గురించి మాట్లాడకండి. మాట్లాడతాను. అదొక వేస్ట్ హోటల్, అదొక డొక్కు హోటల్. అది చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది. చాలా ఇంకా చెప్పాలా? మీకు తెలీదు, ఆ వేస్ట్ హోటల్ ని ఒక వేస్ట్ ఫెల్లో లాక్కుందామని తెగ ట్రై చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ వేస్ట్ హోటల్ కున్న క్రేజ్ వల్ల ఆ పక్క వీధిలోనే ఉన్న ఒక స్టార్ హోటల్ కి జనాలు కూడా పోవడం లేదంట. ఆ స్టార్ హోటల్లో పెట్టే భోజనం కనీసం కుక్కలు కూడా తినడం లేదంట. అసలు ఆ హోటల్ స్టాప్ ఇట్. ఆ స్టార్ హోటల్ నాదే అని చెప్తే నన్ను చులకనక మాట్లాడటం మొదలు పెడుతుంది. ఈ మిరపకాయ ముందు మనం అస్సలు తక్కువ కాకూడదు. ఏదో రోజు ఆ రాజేశ్వరి విలాస్ హోటల్ని లాక్కుని అందర్నీ రోడ్డు పాలు చేస్తే అప్పుడు నేనేంటో తెలిసొస్తుంది. ఏంటి మనిషి సడన్ గా పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు? ఓయ్, నేనేదో నా హోటల్ గురించి చెప్తుంటే తమనెందుకు తైతక్కలాడుతున్నారు? ఏంటి? నీ హోటలా? రాజేశ్వరి విలాస్ నీ హోటలా? అక్కడ నలుగురితో పాటు 4 ముద్దలు వండి 4 విస్తర్లు వేస్తే నీ హోటల్ అయిపోతుందా? హలో, అసలు ఆ హోటల్ ఎవరిదనుకుంటున్నారు? అబ్బా ప్లీజ్, నీ కాకా హోటల్ గురించి కాకమ్మ కబుర్లు చెప్పకు. వినే శ్రద్ధ సరదా రెండూ లేవు నాకు. పొగరుబోతుతనాన్ని 6 అడుగుల మనిషిలా పోత పోసినట్టుంటాడు. ఈ మనిషికి మన గురించి చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఆ అమ్మాయి ఏది? ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎప్పుడు, ఎలా? ఇందాకే. సరే, ఇదెవరిది కోమలి? ఆ అమ్మాయిదే అనుకుంటే పెద్దమ్మా, నేను ఫోన్ చేస్తానులే. కాసేపు ఉంచితే టిఫిన్ చేసి వెళ్ళేది కదా. మా కంటికి కూడా కనపడకుండా ఎప్పుడు వెళ్ళిపోయింది? మీరు చూడలేదేమో. ఆ పిల్లని చూస్తే పిసరంతా పిచ్చుకంతా ఉందా? ఆ జానుబాహురాల్లా అంత ఎత్తుంది. అంత సులువుగా మా కంటికి కనపడకుండా ఎలా వెళ్ళిందే? అది ఆ టైంలో మీరంతా వంటగదిలో ఉన్నారనుకుంటా. సరేలే, ఇప్పుడు వస్తే వచ్చింది కానీ ఇంకొకసారి ఎవరైనా వస్తే కాస్త ఆలోచించవే. అసలే మనం శాకాహారులం. అయ్యో, అలా అంటారేంటత్తయ్య? ఎంతైనా స్నేహితులు కదా. తేడాలు హెచ్చుతగ్గులు మనం చూడకూడదు. అక్క, అడ్డు తప్పుకో. ఒసేయ్, అడ్డు తప్పుకుంటే అంత అర్జెంటుగా ఏం చేస్తావు? ఏం లేదు బామ్మ, ఈ చీర మీదకి జాకెట్ మ్యాచ్ అవ్వడం లేదు, వేరే జాకెట్ తీసుకుందామని.
మ్యాచింగ్ జాకెటే కదా, నేను తీసిస్తాను. ఎందుకే అంతలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదమ్మా, ఉండు, నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ తీసిస్తాను. ఇదిగో తీసుకో. ఇంట్లో వేసుకుని తిరగడానికి కూడా ఎన్ని తిప్పుళ్లే నీకు. ఇంట్లోనే ఉంటే మాత్రం మనల్ని మనం అందంగా చూసుకోకూడదా అమ్మమ్మా? నీ అందం గురించి తర్వాత, ముందు నీ కూతురు సంగతి చూడవే. ఇదిగో కోమలి, ఈ రోజైనా ఇదిగో మీ నాన్నమ్మకి నచ్చేలా కాస్త పద్ధతిగా అంటే రెడీ అవ్వమ్మా. సెక్యూరిటీ, చెప్పండి మేడం. పైన మా ఫ్లాట్ లో నా ఫ్రెండ్ ఉంది, రమ్మని చెప్తావా? ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. పైన ఎవరూ లేరు మేడం. అవును మేడం, ఇందాక వెళ్ళి మొత్తం చూశాను, లాక్ కూడా చేసేసాను. అక్కడ ఎవరూ లేరు. అవునా? అవును మేడం. ఈశ్వరి లేకపోవడం ఏంటి? ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. మనం రావడం లేట్ అయింది కదా చార్మి, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చు. ఫోన్ చేసినప్పుడు అసలు తను ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు. కంగారు పడకలే, ఇంటికి వెళ్తున్నా అని చెప్పడానికే కాల్ చేసి ఉంటుంది కదా. అంతేనంటావా? ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేయి. హలో. హలో ఆంటీ, నేను చార్మిన్ మాట్లాడుతున్నాను. ఏంటమ్మా చార్మి, ఇంకా రాలేదేంటి? త్వరగా వచ్చేమని చెప్పాను కదా. ఉపవాసం ఉన్నప్పుడు అంత ఎక్కువగా తిరగకూడదు, త్వరగా నీరసం వచ్చేస్తుంది. ఈశ్వరి ఇంకా ఇంటికి రాలేదా? ఏంటి చార్మి, ఏమన్నావో నాకు అర్థం కాలేదమ్మా. ఈశ్వరి ఇంటికి కూడా వెళ్ళలేనట్టుంది శివ. అయితే విషయం చెప్పకు, కంగారు పడతారు. సరే. అమ్మా చార్మి, ఉన్నావా? ఆంటీ చెప్పండి. వచ్చేస్తున్నారా? ఇప్పుడే బయలుదేరాం ఆంటీ, వచ్చేస్తున్నాం. అపార్ట్మెంట్ లోనూ ఉండక, ఇంటికి వెళ్ళక ఈశ్వరి ఇంకెక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ హోటల్కి వెళ్ళుంటుందా? ఏమో, వెళ్ళిందేమో, చూద్దాం పద. సరే, ఇంకోసారి ఫోన్ ట్రై చేసి చూడు. కాల్ కలవడం లేదు శివ, నాకు చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, హోటల్కి వెళ్తున్నాం కదా, ఉంటుందేమో చూద్దాం పద. చార్మి ఏంటి ఏదో కంగారుగా మాట్లాడుతున్నట్టుంది? ఏమై ఉంటుంది? ఈశ్వరి ఫోన్ ఎందుకు కలవడం లేదు? అసలే నాకు ఊపిరి అందటం లేదంటే ఏకంగా తాళం వేసేసావేంటి? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా, అందుకు నువ్వే కన్నంలో నుంచో చూడ్డానికి ట్రై చేయలేదు కదా. అసలే టెన్షన్తో తిక్కరేగుతుంది. ఈ హోల్స్ లో నుంచి నేను చూడటం కూడానా? హెల్ప్! హెల్ప్! ఎనీబడీ హెల్ప్! 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 ఎనీబడీ హెల్ప్! ఏం చేస్తున్నావు? కనబడడం లేదా? హెల్ప్! హెల్ప్! ఆగదు, అసలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఎంత అరిచినా ఇక్కడ ఎవ్వరికీ వినపడదు. సెకండ్ థింగ్, ఎవరికైనా వినపడితే ఇక్కడ నిన్ను నేను ఏదో చేస్తున్నాను అనుకుని ముందు పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు నీ పరువు నా పరువు నీ ఫోన్ లాగానే ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చేస్తుంది. అరవకు. అసలు మరి ఉద్దేశం ఏంటండి? ఇక్కడ నుండి బయటపడడానికి మీరేం చేయడం లేదు?
నేనేం చేసినా చేయనివ్వడం లేదు. నీ తిక్క తిక్క ఐడియాలన్నీ ఇంప్లిమెంట్ చేసి సిచ్యువేషన్ని కాంప్లికేటెడ్గా మార్చకు. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే బయటికి వెళ్ళే మార్గం చూడండి.